హాయ్ గైస్, ఇది డైరెక్టర్స్లో 9th వీడియో. డిఐఎన్ డిఐఎన్ స్టాండ్స్ ఫర్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే మనము ఒక డైరెక్టర్ ఒక కంపెనీలో అపాయింట్ అవ్వాలంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనము సో దానికి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మనకి ఎలా వస్తుంది, సో ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నామంటే ఫస్ట్ పాయింట్, మేక్ ఎన్ అప్లికేషన్ ఇన్ ఫార్మ్ నెంబర్ DIR3 టు సెంట్రల్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ అటాచ్డ్ ఫోటోస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఇదేంటంటే DIR3 అనే ఫామ్ నెంబర్లో మనము సెంట్రల్ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టాలన్నమాట. సో ఆ అప్లికేషన్తో పాటు మన ఫొటోస్ అండ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్, తర్వాత వచ్చి ఇంకేదైనా డాక్యుమెంట్స్, రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ మే అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎయిదర్ అక్సెప్ట్ చేస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది. ఎప్పుడు లోపల అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ అందిన తర్వాత 30 days లోపల ఏదర్ అక్సెప్ట్ చేస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ అక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటి ప్రొసీజర్ అనేది థర్డ్ పాయింట్. ద డిఐఎన్ అలాటెడ్ షెల్ బి వ్యాలిడ్ అప్ టు ద లైఫ్ టైమ్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ద అలాటెడ్ DIN షెల్ నాట్ బి అలాటెడ్ టు ఎనీ అదర్ పర్సన్. సిమిలర్లీ ఏ పర్సన్ షెల్ బి అలాటెడ్ ఓన్లీ వన్ DIN. సో ఇప్పుడు అలాట్ చేశారు. ఆ DIN ఎప్పటి వరకు వ్యాలిడిటీ అనేసి ఈ థర్డ్ పాయింట్. సో DIN అయితే ఒక పర్సన్కి అపాయింట్ చేసాక వాళ్ళ లైఫ్ టైం వరకు ఒకే DIN ఉంటుంది. సో ఆ DIN వ్యాలిడ్. అదేలాగా ఒక పర్సన్కి అలాట్ చేసిన DIN ఇంకా ఎవరికి అలాట్ చేయరు. అదేలాగా ఒక పర్సన్కి వాళ్ళ లైఫ్ టైంలో ఒక్క DIN వస్తుంది. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ద డైరెక్టర్ ఆన్ అలాట్మెంట్ ఆఫ్ DIN ఈస్ టు ఇంటిమేట్ ద కంపెనీ ఇన్ ఫార్మ్ నెంబర్ DIR3B విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ డిఐఎన్. సో ఈ ఫోర్త్ పాయింట్ ఏంటని చూసుకున్నామంటే ఇప్పుడు సపోజ్ డిఐఎన్ అలాట్ చేసేసింది మనకి సెంట్రల్ గవర్నమెంట్. సో దాని తర్వాత మనం ఏం చేయాలని చెప్పేసి కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. సో మనం ఏ కంపెనీలో అయితే డైరెక్టర్గా వెళ్తున్నామో ఆ కంపెనీకి సో ఇదండి నాకు డిఐఎన్ వచ్చేసింది సో అనేసి ఆ డిఐఎన్ నెంబర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడు లోపల అంటే 30 days లోపల. సో అది ఫోర్త్ పాయింట్. ఇంకా ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నామంటే యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండర్ సెక్షన్ 157 subsection 1 every company is to intimate ROC within 15 days from the receipt of information from the director. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కంపెనీకి మనం ఇన్ఫార్మ్ చేసేసాం డైరెక్టర్ నుంచి. ఇప్పుడు కంపెనీ ఏం చేయాలంటే ROCకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడు లోపల 15 days లోపల. 15 days లోపల ఇలా పలానా డైరెక్టరు తన డిఐఎన్ తెచ్చిచ్చారు, ఇదిగోండి తనది ప్రొసీజర్ అన్ని చూసుకోండి అని చెప్పేసి ROCకి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్, ఇఫ్ ద కంపెనీ ఫెయిల్స్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 157 సబ్సెక్షన్ 1 అంటే పైన చెప్పుకున్న పాయింట్ ఆ 15 days లోపల ROCకి ఇన్ఫార్మ్ చేయకపోతే ఏంటి అనేది సిక్స్త్ పాయింట్. సచ్ కంపెనీ ఈస్ లయబుల్ ఫర్ పెనాల్టీ ఆఫ్ ₹25,000 అండ్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫెయిలియర్ ఫర్దర్ ₹100 ఫర్ ఈచ్ డే ఆఫ్టర్ ద ఫస్ట్ డ్యూరింగ్ విచ్ సచ్ ఫెయిలియర్ కంటిన్యూస్. సో ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ డైరెక్టర్కి ROCకి 15 days లోపల చెప్పాలి, అంటే ఇంటిమేట్ చేయాలి. ఆ కంపెనీ సపోజ్ ఇంటిమేట్ చేయలేదు అనుకోండి, 25,000 పెనాల్టీ, అది ఓకే. సో సపోజ్ 25,000 పెనాల్టీ, దాని తర్వాత కూడా వాళ్ళు ఇంటిమేట్ చేయట్లేదు అంటే అది కంటిన్యూస్ చేస్తున్నారు. 15 days అయిపోయింది, సపోజ్ 16th day వచ్చింది, 16th day 25,000 ఫైన్ ఆర్ పెనాల్టీ పే చేసి తర్వాత ఇంటిమేట్ చేయాలి. సపోజ్ చేయలేదు, ఈవెన్ 17th day 18th day 19th day అలా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 16th day తర్వాత 17th day నుంచి ప్రతిరోజు ఎన్ని రోజుల వరకు అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు ప్రతిరోజు ₹100 చొప్పున పెనాల్టీ ఇంక్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 25,000 అనేది 16th day వాళ్ళు పే చేయాలి. సో 16th day కూడా చేయలేదు, 17th day 25,100, 18th day 25,200, అలా 100 ఈచ్ డే పెరుగుతూ పోతుంది. అది సిక్స్త్ పాయింట్. అండ్ సెవెంత్ పాయింట్ చూసుకున్నామంటే సెక్షన్ 159 ప్రొవైడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ డైరెక్టర్ contravenes the any provision of section 152, 155, 156 is liable for a penalty up to ₹50,000 and in case of continuous failure further ₹500 for each day after the first during which such failure continues. సో గైస్ ఇదైతే మనము చెప్పుకోవచ్చు సెక్షన్ 152, 155, 156 ఏంటనేసి. కాకపోతే మనకి జస్ట్ 7 marks అడుగుతున్నారు కాబట్టి అవేం అవసరం లేదు, జస్ట్ ఈ పాయింట్ రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 3 sections కానీ ఫుల్ఫిల్ చేయలేదు అంటే ఈ ₹50,000 ఫైన్ పే చేయాలి. తర్వాత ఈ 500 ఈచ్ డేకి తర్వాత పే చేయాలి. అది ఇది వచ్చి 159 సెక్షన్ 159లో చెప్పారు. సో ఇది ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలనేసి ఈ 4 పాయింట్స్లో చూస్తాం. ఫస్ట్ పాయింట్ చూసుకున్నామంటే అప్లికేషన్. సో అప్లికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం అప్లికేషన్ పంపిస్తాము, ఫామ్ నెంబర్ DIR3. తర్వాత సెకండ్
అది వచ్చి సెకండ్ పాయింట్. దాంతోనే ఫస్ట్‌లోనే సెకండ్ పాయింట్ 2 పాయింట్స్‌గా రాద్దాము. సో, దాంతో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు లోపల అంటే 30 డేస్ లోపల. అది. తర్వాత సెకండ్ పాయింట్ వ్యాలిడిటీ. వ్యాలిడిటీ అంటే ఏంటి? డీఏఎన్ అప్రూవ్ చేసి డీఏఎన్ ప్రొవైడ్ చేశారు. ఆ డీఏఎన్ ఎప్పుడు వరకు వ్యాలిడ్ అవుతుంది? లేదా ఎప్పుడు వరకు చెల్లుద్ది? అది లైఫ్ టైమ్ వరకు వ్యాలిడ్ అవుతుంది. సో, అది సెకండ్ పాయింట్. అండ్ తర్వాత ఒక డీఏఎన్ వచ్చి ఒక పర్సన్‌కి ఒక డీఏఎన్నే ఇస్తారు. అదేలాగా ఒకరికిచ్చిన డీఏఎన్‌ని ఇంకొకరికి ఇవ్వరు. సో, అది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసుకున్నామంటే ఇంటిమేషన్. సో, డైరెక్టర్ ఎవరికి ఇంటిమేట్ చేయాలి? అండ్ కంపెనీ ఎవరికి ఇంటిమేట్ చేయాలి అనేసి 2 పాయింట్స్ అగైన్ ఇక్కడ. సో, థర్డ్‌లో వచ్చి 2 పాయింట్స్. డైరెక్టర్ వచ్చి తనకి రిసీవ్ చేసుకున్నాక డీఏఎన్ రిసీవ్ చేసుకొని అలాట్ అయ్యాక 30 డేస్ లోపల కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. కంపెనీకి ఇంటిమేషన్ ఇచ్చిన 15 డేస్ లోపల కంపెనీ ఆర్ఓసీకి ఇంటిమేట్ చేయాలి. సో, అది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూసుకున్నామంటే పెనాల్టీస్. సో, వీళ్ళు ఫాలో అవ్వలేదంటే ఏంటనేసి. సో, అగైన్ 2 పాయింట్స్. సో, కంపెనీస్ వచ్చి వాళ్ళు సెక్షన్ 157 సబ్‌సెక్షన్ 1 ఫాలో అవ్వకపోతే వాళ్ళు 25,000 పే చేయాలి. అండ్ ఫర్దర్ వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారంటే ఈచ్ డేకి ₹100 చొప్పున ఫైన్ పే చేయాలి. తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి డైరెక్టర్స్ సైడ్. సపోజ్ డైరెక్టర్స్ సెక్షన్ 159 చెప్పిన సెక్షన్స్‌ని గాని ఫుల్‌ఫిల్ చేయకపోతే అప్పుడు 50,000 పెనాల్టీ పే చేయాలి. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారంటే 500 ఈచ్ డేకి పే చేయాలి పెనాల్టీ. సో, అది గైస్ డీఏఎన్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్. గైస్ ఈ క్వెషన్ ఎప్పుడల్లా ఎగ్జామ్‌లో అడుగుతున్నారు. ఎప్పుడైనా ఏదో ఒక ట్విస్ట్ లాగా కొంచెం డిఫికల్ట్ అరైసిస్ అవుతది. సో, ఈ డీఏఎన్ అనేసి ఈ 7 పాయింట్స్ వాళ్ళు ఎటువంటి క్వెషన్ అడిగినాను ఈ 9 పాయింట్స్ ఐ మీన్ ఈ 7 పాయింట్స్ సరిపోద్ది. సపోజ్ లాస్ట్ టైమ్ ఏం చేశారంటే డీఏఎన్ కాకుండా క్యాన్సిలేషన్ అండ్ సరెండర్ ఆఫ్ డీఏఎన్ అని చెప్పారు. సో, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్వెషన్‌ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సీఎంఏ డీకోడెడ్. థాంక్ యూ.